మిత్రులారా, ఈసారి మన ప్రయాణంలో భాగంగా గుంటూరు పక్కన స్తంభాల గరువులోని అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుందాం. ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత, మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తే నేను మిమ్ములను అంతగా అధికముగా దీవించెదను అని చెప్పినటువంటి మాటను బట్టి అనేక మంది ఆరాధించాలనే సదుద్దేశంతో ఈ ప్రాంతంలో బాలయేసు పుణ్యక్షేత్రాన్ని స్థాపించడం జరిగింది. 2000 సంవత్సరంలో అద్భుత బాలయేసు దేవాలయము ప్రత్యేక విచారణగా రూపుదిద్దుకుంది. ప్రత్యేక విచారణ గురువులుగా రెవరెంట్ ఫాదర్ కీర్తిశేషులు సౌరిరాజు గారు నియమింపబడ్డారు. 2000 సంవత్సరంలో అప్పటిలో మరొక విచారణగా పలకలూరు విచారణగా విభజించడం జరిగింది. ప్రస్తుత బాలయేసు పుణ్యక్షేత్రం క్రింద 250 కుటుంబాలు, తురకపాలెం అనే గ్రామం కూడా ఉన్నది. హైదరాబాదు నేత్రాసనంలో అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం ఉన్నది. నేత్రాసనంలో కనపర్రు బావి దగ్గర అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం నిర్మింపబడి ఉన్నది. నగర ప్రజలకు అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో, అనేక మంది ఆరాధించాలనే సంకల్పంతో ఈ ప్రాంతంలో బాలయేసు పుణ్యక్షేత్రాన్ని స్థాపించటం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల మొదటి వారంలో బాలయేసు పుణ్యక్షేత్రం వేడుకలను ఎంతో వైభవంగా జరుపుతున్నారు. అంతేకాకుండా మొదటిలో ఈ పుణ్యక్షేత్రం పరిధిలో ఒక హాస్టల్ ఉండేది. దాన్ని ధార్మిక సంస్థల సహాయంతో నిర్మించారు. అంతేకాకుండా ప్రభుత్వం స్కీమ్ కింద బెస్ట్ అవైలబుల్ స్కూల్ క్రింద ఎస్టీ పిల్లలు ఎంతోమంది ఇక్కడ వసతి గృహంలో నివాసం ఉండి విద్యను అభ్యసించి ఉన్నత చదువులు చదివి విదేశాల్లో కూడా ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. దీనికి అనుబంధంగా టైలరింగ్ కూడా ఉండేది. Quam
మనందరం కూడా ఈ దివ్య పూజలో పాల్గొని మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఈనాటి ఈ దివ్య పూజావన్నీ కలకాయల శాంతకుమారి ఆ కుటుంబమునకు. గతంలో తెలుగు మీడియం స్కూలు కూడా ఉండేది. అయితే తెలుగు మీడియం స్కూలు మూతపడటం వలన స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్గా ఏర్పాటు చేసి 8 మంది సిస్టర్సు 700 మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. దేవాలయానికి సిస్టర్స్ సేవలు అందిస్తున్నారు. ప్రతి నెల మొదటి గురువారం ప్రత్యేకంగా దివ్య పూజాబలులు జరుగుతాయి. పూజాబలి అయిన తరువాత దేవాలయం చుట్టూ ప్రదక్షిణ ఉంటుంది. అదేవిధంగా ప్రతి గురువారం కూడా సాయంత్రం పూజాబలి ఉంటుంది అని ఫాదర్ సుందర్రాజు గారు తెలియచేశారు. ప్రస్తుత విచారణ గురువులుగా ఫాదర్ పుట్టి సుందర్రాజు గారు 5వ విచారణ గురువులుగా పనిచేస్తున్నారు. మిత్రులారా, ఇప్పటి వరకు మనం మొదటి భాగాన్ని వీక్షించాము. త్వరలోనే 2వ భాగంలో కలుసుకుందాము. అంతవరకు సెలవు మరి.